కొద్దిగా ఆగండి. ఈ పసిగట్టకుండా గెలిచిపోయాం, ఇబ్బంది లేదు అనే ఒక నానుడి మనం ప్రమాదంలో నెట్టుంది. దయవుంచి ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ వర్క్ చేయాల్సిన బాధ్యత ఉంది. మన ముందు అనేక సమస్యలు ఉన్నాయి, అనేక మంది వీళ్ళు ఎటువంటి దుస్తకు రావాలనేది ఈ పాటికి వాళ్ళు మాట్లాడిన మాటల్లో మీకే అర్థమైపోయింది. కాబట్టి మనం ఎదుర్కోవాల్సిన బాధ్యత మనది ఉంది. ఎవరం కూడా అలసత్వం ప్రదర్శించవద్దు. కష్టపడి ఈ 30 రోజుల టైం ఉంది మనకి, కష్టపడి పనిచేయాలా. కష్టపడి వేమిరెడ్డి ప్రకాశరెడ్డి గారి, ప్రశాంత్ రెడ్డి గారి సైకిల్ గుర్తుకి ప్రతి వ్యక్తికి 2 ఓట్లు ఉన్నాయి. ఈ 2 సైకిల్ గుర్తుకి ప్రతి ఇంట్లో కూడా మనం ప్రచారం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి వీటినన్నింటినీ కూడా ఫాలో అయ్యి మనందరం కూడా గెలుచుకుంటే మీకు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం నుండి మీరు ఏం కోల్పోయారు అవన్నీ కూడా ఈసీలకు కానీ, ఏ కుల వృత్తులకు కానీ, మీ కార్పొరేషన్ కానీ ఒట్టి చేతులు పెట్టారు. అవన్నీ మనం పుడుచుకోవాలి. అవన్నీ మళ్ళీ తిరిగి సాధించుకోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ప్రశాంత్ మేడం గారు ఎమ్మెల్యే కావాలి, వేమిరెడ్డి ప్రభాకర్ ఎంపీ కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, ప్రతి ఒక్క ఇంటింటా ప్రచారం చేసి గెలిపించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెన్షన్ కూడా ఇస్తున్నారు. మీకు రావాల్సిన హక్కులన్నీ ఈ గవర్నమెంట్లో ఏవైతే మీరంతా కోల్పోయారో, నేను ఇప్పుడు చూసిన గ్రామాలు చూస్తే ఏ గ్రామంలో చూసినా అన్ని అవకతవక పనులే. రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, తాగు నీరు లేదు. ఇవన్నీ ఇలాంటివి ఏమన్నా ఎవరికైనా కానీ సమస్యలు ఉంటే తప్పకుండా నేను అనుకోవడం, రాజకీయం అంటే ప్రజాసేవే కాబట్టి నేను ఆ సేవ మీకు చేయగలను అని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి నమ్మకంతో మీ అందరూ మీ పవిత్రమైన 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించండి. అదే నమ్మకంతో మీకున్న సమస్యలను తీరుస్తారని మరోసారి మీకు అందరికీ మాటిస్తున్నాను. లేట్ అయినందువల్ల క్యాంపెయినింగ్ నుంచి వచ్చి కొంచెం పని అందుకే లేట్ అయింది. ఇక్కడికి విచ్చేసిన నాయి బ్రాహ్మణ సోదర సోదరీమణులకి, అలాగే తెలుగుదేశం నాయకులకి, బీజేపీ నాయకులకి అందరికీ నా నమస్కారాలు. నేను మీ అందరికీ తెలుసు ఈరోజు ఇక్కడ సమావేశమైన కారణం మిమ్మల్ని అందరినీ నన్ను ఆశీర్వదించమని చెప్పి అడుగుతున్నాను. నేను ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు జిల్లా నుండి పోటీ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించాలని, మీ పవిత్రమైన ఓటు వేసి సైకిల్ గుర్తు మీద మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ ఈ లీడర్స్, నాయ బ్రాహ్మణ లీడర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా నాతో చెప్తే నేను తప్పకుండా వాళ్ళ డిమాండ్స్ ఏమైనా ఉంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ యూనియన్కి అవన్నీ తప్పకుండా చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను. ఈరోజు ఇక్కడ నేను కోవూరు నియోజకవర్గంలో చూస్తున్నాను, కానీ నాకు నాయ బ్రాహ్మణులతో అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే నేను తిరుమలలో ఎప్పుడు వాళ్ళని చూస్తూనే ఉంటాను. వాళ్ళందరూ నాకు చాలా క్లోజ్గా ఉంటారు. తిరుమలలో ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వస్తుంటారు. ఏమైనా డిమాండ్ ఉంటే వాళ్ళకి ఏమైనా కావాలన్నా కొంచెం రికమెండ్ చేయమని చెప్పేవాళ్ళు ఇంతకుముందు. కాబట్టి మేము ఎప్పుడు మీ అందరికీ అందుబాటులో ఉంటాము. మీకు ఎటువంటి డిమాండ్స్ కానీ ఏదైనా మీరు నా దగ్గరికి తీసుకొస్తే దాన్ని తప్పకుండా మిమ్మల్ని ఆదరించి ఆ సమస్యను తీరుస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలని. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, యువతకైతేనేమి, స్త్రీలకైతేనేమి ఇలా ఎన్నో పథకాలు ఉన్నాయి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఇది ఉంది. దాంట్లో పెన్షన్ గురించి కూడా మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. 4,000 చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకి, రైతులకి 20,000, నిరుద్యోగులకి 3,000 లెక్కన. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు సర్వీసు, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి మీరంతా